హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. సో నిన్న మార్కెట్ బాగా పడిపోయి రికవర్ అయింది కదా, అందులో స్మాల్ క్యాప్ ఇంకా రికవర్ అవ్వలేదన్నమాట. లైక్ 2.74% నుంచి 1.64% అలానే ఉండిపోయింది. సో దాని ఇంపాక్ట్ వల్ల మనకి ఈరోజు నా మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో స్మాల్ క్యాప్ ఫండ్ కూడా రెడ్లోకి వెళ్ళిపోయింది. సో ప్రజెంట్ హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అండ్ ఇన్వెస్టర్స్ స్మాల్ క్యాప్ ఫండ్ రెండు రెడ్లోనే ఉన్నాయి. లాసెస్లోకి వెళ్ళిపోయాయి అనమాట. అండ్ మిడ్ క్యాప్ మల్టీ క్యాప్ ప్రాఫిట్స్లో ఉన్నాయి. నిన్న ఒక స్పెషల్ అకేషన్ ఉండే, సో మళ్ళీ 4,000 ఇన్వెస్ట్ చేశాను అనమాట. అందుకే 86,000 నుంచి 90,000కి వెళ్ళిపోయింది అమౌంట్. అండ్ టోటల్ రిటర్న్స్ చూసుకుంటే ఇది మిడ్ క్యాప్ 3.41 అండ్ మల్టీ క్యాప్ 0.98% ప్రాఫిట్. అండ్ ఇన్వెస్కో అండ్ ఫ్లెక్సీ క్యాప్ రెడ్లో ఉన్నాయి. సేమ్ ఆల్మోస్ట్ సిమిలర్ రిటర్న్స్ బట్ ఇన్ నెగిటివ్. అండ్ ఇది డే చేంజ్ భారీగా పడిపోయింది. స్మాల్ క్యాపే 1.6% పడిపోయింది. అండ్ రిమైనింగ్ అనేది కొంచెం నెగ్లిజిబుల్ అమౌంట్, స్మాల్ అమౌంట్. ఇవి ఎక్స్ఐఆర్ఆర్లు కూడా స్మాల్ క్యాప్ ఫ్లెక్సీ క్యాప్ నెగిటివ్లోకి వెళ్ళిపోయినాయి. మిడ్ క్యాప్ మల్టీ క్యాప్ పాజిటివ్లో ఉన్నాయి అనమాట. ఎక్స్ఐఆర్ఆర్ అంటే ఏంటి అంటే, ఫస్ట్ మంత్ నుంచి మనం రెగ్యులర్గా పెడుతున్నా ఇర్రెగ్యులర్గా పెడుతున్నా ఆ అమౌంట్ మీద, పెట్టిన అమౌంట్ మీద ఎంత రిటర్న్ వచ్చింది, కరెంట్ వాల్యూ రిటర్న్స్ కాకుండా ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మీద వచ్చిన రిటర్న్ పర్సంటేజ్ అనమాట. సో ఇది ఈరోజు వీడియోలో. బై బై.